ఛార్జీకి నిరసనగా తెలుపుతున్న రాహుల్ గాంధీ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా నిలిచి నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బ్రిటిష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. అనంతరం అక్కడి నుండి ఎంపీ నగేష్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నీట్ లీకేజీ విషయం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడే బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు నిరసన తెలుపుతున్న పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. 2014 నుంచి ఎప్పటి నుంచి అయితే బీజేపీ ప్రభుత్వం భారతదేశంలోకి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన భారతదేశంలో 152కు పైగా పరీక్ష పేపర్లను లీక్ చేయడం జరిగింది. కొన్నిసార్లు మరి రీ ఎగ్జామినేషన్ చేయడము, కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని తొక్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న నీట్ పరీక్షలో కూడా ఇదే విధంగా లీక్ చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి దానికి న్యాయం చేస్తూ ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులు ధర్నా చేస్తే, శాంతియుతంగా ధర్నా చేస్తే దాన్ని లాఠీలతో బొక్కలిగా కొట్టచ్చు, కానీ వారి యొక్క ఆశయాన్ని కాదని హెచ్చరిస్తున్నారు. ఈరోజు మీ బూట్లతోని వాళ్ళని తొక్కచ్చు, కానీ మరి చరిత్ర దాన్ని గుర్తుంచుకుంటుందని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఒక విద్యార్థి యొక్క రక్తం చుక్క కింద పడుతుందో అదే విధంగా రెట్టింపుగా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని, ఇవి మీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తాయని తెలియజేస్తూ ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చర్యలు చేసి దీనికి మొత్తానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రిమండలి నుంచి తొలగించాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వినతి పత్రం ఇలా అంబేద్కర్ గారికి ఇస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో బ్రిటిష్ పాలన లాగా మోదీ గారు, అమిత్ షా వివరిస్తున్నారు. మరి నిన్న రాహుల్ గాంధీ గారు యాత్రకి న్యాయం చేయాలని జంతర్ మంతర్ దగ్గర సీఎం నివాసం దగ్గర ధర్నా చేస్తే అరెస్ట్ చేసి కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీని మరి ఎంపీలని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియద్దా అని ఈ రోజు భారతదేశం మొత్తం అడుగుతుంది బీజేపీ పార్టీని, మరి నరేంద్ర మోదీని, అమిత్ షాని. ఇంకోటిసారి నీట్ పరీక్ష పిల్లలతో రాపించినారు. ఎన్నో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని పిల్లలు రోడ్డు మీద వస్తే స్టూడెంట్లని మరి యారు పోలీసు వాళ్ళేనా, వాళ్ళ దగ్గర నేమ్ ప్లేట్ లేదు, మరి ఎవరంటే వాళ్ళు లాఠీ పట్టుకొని పిల్లల్ని కొడుతున్నారు. ఈ రోజు భారతదేశంలో అంబేద్కర్ గారి రాసిన కాన్స్టిట్యూషన్ ఉందా, లేకుంటే మరి మోదీయే పాలన నడిపించుకుంటున్నాడా అని ఈరోజు ఛాత్రులు మరి దేశం మొత్తం అపోజిషన్ ఇవాళ అడుగుతుంది.